హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ పులిహోర అండి. ఎంతో సూపర్గా టేస్టీగా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్లో. చూస్తున్నారుగా ఎంత కమ్మగా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు ఇలా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు కూడా అంతే పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ అండి, అలాగే 2 పచ్చిమిర్చిలు, 2 ఎండుమిర్చిలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక పెద్ద నిమ్మకాయ రసం, అలాగే పోపులు, కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఒక చిటికెడ పసుపు, మనం వేయించుకోవడానికి ఆయిల్, కొద్దిగా పల్లీలు, జీడిపప్పు అండి. ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేడెక్కాక పల్లీలు, కాజు, పోపులు వేసుకోవాలి. చూస్తున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని అవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల మనకి ఈ పోపేనండి ఈ పులిహోరకి టేస్ట్. ఈ పోపు సరిగ్గా చేసుకున్నట్లయితే మీకు పులిహోర అనేది పర్ఫెక్ట్గా రుచికరంగా రెడీ అవుతుందండి. ఇవి వేగాయి కదా, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిలు యాడ్ చేసుకోవాలి. 3-4 వెల్లుల్లి రెబ్బలు. నేను ఇందులో ఇంగువ యూజ్ చేయట్లేదు, వెల్లుల్లి రెబ్బలు యూజ్ చేస్తున్నాను. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఇంగువ టేస్ట్ వస్తుంది. ఇంగువ వేయకపోయినా అంతే టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు, 2 ఎండుమిర్చిలు, 2 పచ్చిమిర్చిలు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకొని అవి కూడా రోస్ట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని కూడా మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, పోపు ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇందులో ఎంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు, బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ వీడియో చూడండి, మీరు కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇలా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ పోపుని ముందుగానే మనం ఉడకపెట్టుకున్నాం కదా, ఆ రైస్లో వేసి కలుపుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయనే యూజ్ చేస్తున్నాను. మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, అది రైస్ క్వాంటిటీ బట్టి. ఇలా వేపుకున్న పోపుని ఆ రైస్లో వేసుకొని నిమ్మరసాన్ని పిండుకుంటే మొత్తం కలుపుకుంటే చాలండి. చూసారుగా రైస్లో వేసుకోవాలి. చేతితోనే కలుపుకుంటే మనకి ఈ స్పైసెస్ అనేవి, ఈ పులుపు అనేది రైస్కి బాగా పట్టి మనకి టేస్ట్గా ఉంటుంది ఈ పులిహోర. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. ఇలా పిండుకున్నాక చేతితో బాగా కలుపుకుంటే అంతేనండి, ఎంతో కమ్మనైన పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ వీడియోలో అంత ప్రాసెస్ ఏం లేదు, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేశాను. బిగినర్స్ కూడా ఈజీగా చేసేయవచ్చు, అంత సింపుల్గా ఉంది. అలానే టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి, ఏమాత్రం తగ్గదు. ఇలా కొద్దిగా చల్లారినాక తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ పులుపు, ఈ కారం అన్నీ బాగా పడతాయి కాబట్టి. అంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియో చూడగలుగుతారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.